ఆమెకేం బాగుంది ఐకేపీ సెంటర్లకేమో పీడీ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. మరి మాకేమో మీరున్నారు, మీరే మేనేజ్ చేస్తారు అంటే మేము బాగా అది ప్రాబ్లం. కాకపోతే ఈసారి డీసీఓ గారు చొరవ తీసుకొని ఈసారి సీజన్ ముందు ఖచ్చితంగా అదే రోజు ఓపెన్ అయ్యే 2-3 రోజుల ముందు అడవుడు కాకుండా ఒక 10-15 రోజుల ముందే కలెక్టర్ గారు ఒక మీటింగ్ కాంట్రాక్ట్ చేసి దాంట్లో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారిని, కాంట్రాక్టర్ని, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను కానీ గడ్డి సప్లై చేసిన ప్రతి ఒక్కరిని అలా ఒక్కరిని ఏదో చైర్మన్లని, సీఈఓలనే కాకుండా మిల్లర్స్ కూడా ఉండాలి. ఆ రోజు మిల్లర్స్ సంబంధించిన ప్రతినిధులు ఒక 5-6 మంది, మనకు సంబంధించిన వాళ్ళ చైర్మన్లు అందరినీ కాకపోయినా కానీ మెయిన్ ఒక 10-15 మంది. ఈరోజు నల్లగొండ జిల్లాలో పిఏసిఎస్ల విభజన కొన్ని సహకార సంఘాలను పెంచాలనే ఉద్దేశంతో గవర్నమెంటు ఆలోచనకు అనుగుణంగా మా పిఎస్సిఎస్ చైర్మన్ల సలహాలు కూడా తీసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇక్కడ వచ్చిన అందరి చైర్మన్ల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాలను ఇక్కడ సూచించడమే కాకుండా మళ్ళా వారి తీర్మానాల ద్వారా కూడా పంపించమని చెప్పేసి అందరూ చైర్మన్లకు తెలపడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ తీర్మానాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, మంచి అభిప్రాయంతో కొంతమందికి నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది దీనివల్ల. అలాగే సొసైటీలు ఏర్పడడం వల్ల భారం కూడా తగ్గుతుంది. గవర్నమెంట్కు కొంచెం ఆర్థిక భారం పడ్డా కానీ అక్కడ రైతులకు కానీ అందరికీ మిగతా వాళ్ళకి వెసులుబాటు జరిగే విధంగా ఒక మండలంలో ఒక మండల హెడ్ క్వార్టర్కి రావాలంటే ఇప్పుడు 10-15-20 కిలోమీటర్లు ఉండడం వల్ల దాన్ని బైఫర్కేషన్ చేయడం వల్ల రైతులకు కూడా 5 కిలోమీటర్లు అట్లా ఆ రేంజ్లో వచ్చేటట్టు కానీ రైతులకు అభివృద్ధి జరగాలనే మంచి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం తీసుకున్నది. దీన్ని అందరు చైర్మన్లు కూడా స్వాగతిస్తూ కొన్ని ఇప్పుడు ఎందుకంటే సహకార సంఘాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి జీతాలు ఇవ్వడం కానీ, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం కానీ దాని విషయంలో మంచిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తూ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ జరగాలని, జరిగే క్రమంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందుల గురించి గవర్నమెంట్ ఆలోచించి మా సలహాలు, సూచనలు కూడా చైర్మన్ల ద్వారా పంపిస్తాం. వీరి వినతులను కూడా అందరినీ యాక్సెప్ట్ చేయాలని కోరుతున్నాం.